హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంకొక లాంగ్ టర్మ్ పని చేయబోయే యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. యాప్ నేమ్ వచ్చేసి టెక్నాలజీ ఎం అండి. సో ఈ యాప్ లింక్ కావాలంటే మీరు నాకు టెలిగ్రామ్లో పర్సనల్ మెసేజ్ చేయండి. సో నేను వాళ్ళకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో మీరు ఆ లింక్ని ప్రెస్ చేసిన వెంటనే మీకు బ్రౌజర్లో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అండ్ ఇక్కడ మీ పాస్వర్డ్ ఇచ్చండి. ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన వెంటనే మీరు ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీ అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనం యాప్ని ఓపెన్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకి ప్రొడక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా 650 రూపీస్ ప్రోడక్ట్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ వ్యూ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ప్రాజెక్ట్ తాలూకు పూర్తి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ చూసుకోవచ్చు 650 రూపీస్కి 45 డేస్ సైకిల్ ఉంటుంది. పర్చేజ్ లిమిట్ ఏమో ఒకసారి ఇచ్చారు, అంటే ఒకసారి మాత్రమే మనం ఇది కొనగలం. అండ్ 27 రూపీస్ వస్తాయండి మన డైలీ ఇన్కమ్. సో ఓవరాల్గా 1228 రూపీస్ అని వస్తాయి. సో ఇదేంటి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం ఇంకా చూసుకోవచ్చు చాలా డీటెయిల్స్. ఇక్కడ మీరు ప్రోడక్ట్ని కొనాలనుకుంటే కనిపిస్తున్న ఇన్వెస్ట్ దిస్ ప్రాజెక్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఈ ప్రోడక్ట్ అనేది సక్సెస్ఫుల్గా బై చేయడం జరిగిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు 2650 రూపీస్కి 47 డేస్ సైకిల్ ఉంటుంది. అండ్ డైలీ ఇన్కమ్ 116 రూపీస్ ఉంటుంది. సో టోటల్ ఎండింగ్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు 5480 రూపీస్ అనేవి. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఉంది 4700 రూపీస్కి 47 డేస్ సైకిల్ ఉంటుంది. అండ్ డైలీ ఇన్కమ్ 211 రూపీస్ ఉంటుంది. సో టోటల్ ఎర్నింగ్స్ ఏమో 9940 రూపీస్ అనేవి ఉంది. సో ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి 9700 రూపీస్ అనేసి. తర్వాత ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ అనేవి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో మీరు నన్ను అడిగితే ఈ యాప్లో మీరు లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది ఫ్రెండ్స్. లో ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది. లాస్ కూడా ఒకవేళ వస్తే తక్కువ లాస్ ఉంటుంది మనకి. ప్రాఫిట్ విషయంలో మీరు అప్పుడు ఆలోచించాలి హై ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దనేది. సో లో ఇన్వెస్ట్మెంట్ తీసుకోండి ఫ్రెండ్స్, నా సజెషన్ అయితే అది. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో ప్రొడక్ట్స్ని కొనాలంటే ఖచ్చితంగా రీఛార్జ్ చేయాలి. సో ఇప్పుడు రీఛార్జ్ ప్రాసెస్ ఎలా ఉందో తెలుసుకుందాం. కనిపిస్తున్న రీఛార్జ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న పేమెంట్ ఛానల్లో ఏదో ఒక ఛానల్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ అమౌంట్ అనేది మీరు ఎంతైతే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను 650 రూపీస్ అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. సో పేమెంట్ ఛానల్లో ఫస్ట్ పేమెంట్ ఛానల్ని సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ మెథడ్లో పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఫోన్పేని సెలెక్ట్ చేశాను. అండ్ ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఫోన్పేలో ఓపెన్ అవుతుంది. సో కనిపిస్తున్న యూపీఐ ఐడికి మీరు 650 రూపీస్ పే చేయాలని చూపిస్తుంది. సో మీరు ఇక్కడ సింపుల్గా ప్రొసీడ్ టు పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ యూపీఐ ఐడికి మీరు మనీ సెండ్ చేసేయండి. సెండ్ చేసేసి మీరు బ్యాక్ వచ్చేసిన వెంటనే మీకు ఈ విధంగా సక్సెస్ అని చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ యాప్లో రీఛార్జ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి చాలా రకాల ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూసుకోవచ్చు మై ప్రోడక్ట్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనం ఏ ప్రోడక్ట్ అయితే కొన్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అనేవి మనకు కనిపిస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు నేను 650 రూపీస్ ప్రోడక్ట్ అనేది తీసుకున్నాను. సో ఇక్కడ ఈ ప్రోడక్ట్లో ఉన్న మనీని మనం రిసీవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకు సింపుల్గా రిసీవ్ అనేది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ డైలీ ఇన్కమ్ని పొందొచ్చు. సో అండ్ ఇక్కడ మనకి మన టీం ఎంత ఉందో చూసుకోవచ్చు. మన టీంలో ఎంత మెంబర్స్ ఉన్నారో మై టీమ్స్ మీద క్లిక్ చేసిన వెంటనే మన టీం మెంబర్స్ ఎంతమంది ఉన్నారో చూసుకోవచ్చు. అంటే ఇక్కడ ఇన్విటేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీ ఇన్వైట్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఈ కోడ్ని మీరు కాపీ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళు మీ లింక్ ద్వారా జాయిన్ అయితే వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు రిడీమ్ బోనస్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కంపెనీ వాళ్ళు ఇచ్చే కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ రిసీవ్ అనే బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆ కోడ్కి ఎంతైతే మనీ ఉంటుందో ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు బ్యాంక్కి విత్డ్రాల్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇంకా చూసుకోవచ్చు మంత్లీ శాలరీ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన వెంటనే మీరు ఎంత మెంబర్స్ని మీ కింద జాయిన్ చేసుకుంటారో వాళ్ళ నుండి వచ్చే బోనస్ని మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ చార్ట్ని మనం చూసి అర్థం చేసుకోవచ్చు మనకి ఎంత డైలీ ఇన్కమ్ అనేది, అలాగే ఎలా వీక్లీ బోనస్, మంత్లీ బోనస్ వస్తుంది అనేది. సో ఇది మనం బ్యాక్ వచ్చేద్దాం.
సో ఇక్కడ మన కస్టమర్ కేర్తో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కస్టమర్ సర్వీస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒక నెంబర్. మీరు ఈ కాంటాక్ట్ను యూజ్ చేసి మీ కస్టమర్ కేర్తో మాట్లాడచ్చు. అంటే ఇక్కడ మనం ఈ యాప్ని డౌన్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాప్ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసి మీరు మీ మొబైల్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనం ఈ యాప్లో మన మనీని విత్డ్రాల్ చేయాలి అంటే ఖచ్చితంగా మన బ్యాంక్ అకౌంట్ని ఈ యాప్కి లింక్ చేయాలి. సో ఇప్పుడు లింక్ చేసే ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న మీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాంక్ అకౌంట్ అనేసి, బైండ్ బ్యాంక్ అకౌంట్ అనేసి. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేవి మీరు ఫిలప్ చేయండి. సో మీ బ్యాంక్లో మీ నేమ్ ఎలా ఉందో అలా ఇచ్చేయండి. అండ్ ఇక్కడ మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. అండ్ మీ బ్యాంక్ అకౌంట్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ని ఈ యాప్కి లింక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా చాలా రకాల డీటెయిల్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు నేను చెప్పినట్టే ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మై ప్రోడక్ట్ ఆల్రెడీ మీకు చెప్పాను. సో కూపన్ అంటే మీరు ఇందాక ప్రైజ్ మనీలో చూసారు కదా ఫ్రెండ్స్, మై ప్రైజ్లో ఈ ప్రైజ్లో మీరు ఏదైతే కూపన్ గెలుచుకుంటారో ఆ కూపన్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలోకి వెళ్తే ఇక్కడ ఫండింగ్ డీటెయిల్స్ అనేవి మన అమౌంట్ మనకి డైలీ ఏ విధంగా క్రియేట్ అవుతుందో పూర్తి డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ రిడీమ్ బోనస్, ఇన్విటేషన్, మై టీమ్స్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఈ విధంగా మొత్తానికి అయితే ఈ యాప్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం ప్లాన్స్ అనేవి మొత్తం అబౌట్ ఈ యాప్ యొక్క రివ్యూ అనేది నీకు మొత్తం చెప్పేశాను. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ కనిపిస్తుంది ప్రైజ్ అనే ఆప్షన్. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా చూపిస్తుంది. సో మేము ఫస్ట్ టైం మనం జాయిన్ అయితే మనకి ఒక ఫ్రీ లక్కీ డ్రా అనేది ఉంటుంది. సో ఆ తర్వాత మీకు లక్కీ డ్రాస్ కావాలంటే మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయడం ద్వారా తీసుకోవచ్చు. మీరు ఎంతమంది ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే అన్ని లక్కీ డ్రాస్ మీకు వస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక లక్కీ డ్రా ఉంది కాబట్టి నేను దీన్ని రోల్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి. సో చూద్దాం నాకేమొస్తుందో. సో చూడండి, నాకు 4% అనేది కూపన్ అనేది వచ్చింది. సో మీకు మనీ కూడా రావచ్చు అండ్ కూపన్స్ కూడా మీకు రావచ్చు. మీరు కూపన్ యూస్ చేసి మీరు ఎప్పుడైనా సరే కొత్త ప్లాన్ ఏమైనా తీసుకున్నప్పుడు మీకు ఆ కూపన్ వల్ల మీకు అమౌంట్ అనేది డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మనీ వస్తే ఆ మనీ అనేది మీ వ్యాలెట్లో క్రియేట్ అవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫైనల్గా మనకి ఈ యాప్లో నా విత్డ్రాల్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. సో మీరు కనిపిస్తున్న విత్డ్రాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన రికార్డ్స్ అనే ఆప్షన్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు నేను 1 టైం విత్డ్రాల్ పెట్టాను ఫ్రెండ్స్. అమౌంట్ అనేది నాకు 24 అవర్స్లో వచ్చేసింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మినిమం విత్డ్రాల్ వచ్చేసి 117 రూపీస్ అనేది. సో అమౌంట్ అనేది జెన్యున్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు యాప్ను ట్రై చేయొచ్చు. యాప్ అనేది లాంగ్ టైం వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు నాకు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నాకు మెసేజ్ చేయండి. తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఏదైనా యాప్స్ యొక్క అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తుంటాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.